హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాండి, ఈరోజు మా ఇంట్లో ఏ వంట చేస్తున్నానో చూపిస్తా. మెంతికూర తీసుకున్నా 2 కట్టలు. మెంతికూర వేసి పప్పు చేస్తున్నా. దాంట్లోకి బీరకాయ చేస్తున్నా అనమాట. కొంచెం కందిపప్పు వేసి, మా ఇంట్లో ఎక్కువ చేస్తా అండి బీరకాయ. కందిపప్పు నానబెట్టి పక్కన పెట్టుకుందాం. చిన్న కుక్కర్లో పప్పుకు పెట్టుకుందామండి. కందిపప్పు 1 గ్లాస్ తీసుకున్నా. శుభ్రంగా కడుక్కుందాం ఈ కందిపప్పుని. చూడండి, పప్పు బాగా కడిగి పెట్టుకున్నా. దీంట్లో మెంతికూర వేసుకుందాం. 2 సార్లు శుభ్రంగా కడగాలండి. నేను ఒకసారి కడిగిన ముందే, మళ్ళీ ఇది ఒకసారి. టమాటాలు వేసుకుందాం. 4 వరకు తీసుకుంటుండా నేను. శుభ్ర వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడండి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఈ టమాటాని. మెంతికూర మంచిదండి, తింటే ఎక్కువగా చేసుకుంటాం మేము మెంతికూర పప్పు. మా ఆయన ఫేవరెట్ అన్నమాట ఈ పప్పు. షుగర్ కంట్రోల్ అయింది కదా, మంచిది. దీంట్లోకి 1 ఉల్లిగడ్డ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటుందా. ఈ పప్పులో కారం వేసి చేస్తున్నానండి నేను. పచ్చిమిర్చి కూడా టేస్ట్ ఉంటుంది. ఈరోజు కారం వేసి చేయాలనిపిస్తుంది, అందుకే కారం వేస్తున్నా. 3 స్పూన్లు వేసిన. పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ అంతా. కొంచెం చింతపండు వేసుకొని వాటర్ వేసుకుందాం. నేను 2.5 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నానండి. ఇంకా మూత పెట్టి ఉడికించుకుందాం. ఐదు విజిల్స్ వచ్చినాయండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఉడికిందండి పప్పు. వెనుపుకుందాం ఇప్పుడు. చూడండి, బాగా ఎనుపుకున్న పప్పు. ఇప్పుడు ఈ వాటర్ దీంట్లో వేసుకుందాం. పప్పు ఉడికించుకున్న నీళ్ళు అన్నమాట. ఇంకా సరిపోతాయండి వాటరు. ఇంకేం ఎక్స్ట్రా నీళ్ళు పోయకూడదు. పై నీళ్ళు పోసుకున్నాం అనుకో పప్పు అంత టేస్ట్ ఉండదు. ఉడికించుకున్న వాటర్తోనే పప్పు చేసుకోవాలి ఎప్పటికైనా. ఇప్పుడు పప్పు తాలింపు పెట్టుకుందాం. వర్షం ఇక్కడనే పడుతుంది, అంతలక పడుతుంది. వర్షము నాకు ఆగటం లేదు అస్సలు. పడుతుంది, ఇది తుఫాన్ ఎఫెక్ట్. ఇది హైదరాబాద్కి వెళ్ళి కూడా పడుతుంది. హైదరాబాద్ సైడ్ కూడా ఉంది, మనకు పడుతుంది. పడితే మంచిది వర్షం. కొట్లో
పంటలు వేస్తారు కదా. ఆయిల్ వేసుకుందామండి. నాలుగు వరకు వేసుకున్నా నేను ఆయిల్. తక్కువ వేసుకునేటోళ్ళు కొంచెం తక్కువగానే వేసుకోండి. ఆకుకూర పప్పుకు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడైంది, ఆవాలు వేసుకుంటుంటా. జీలకర్ర, ఏది తెల్లబోయేది, తెల్లబాయి, కొంచెం ఉల్లిగడ్డ వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేస్తా. కరివేపాకు, ఇది కొత్తిమీర, కరివేపాకు వేస్తా. శుభ్ర ఇల్లు పడుతుందండి వర్షము, ఇక్కడ కారుతుంది. వర్షం ఎక్కువైందంటే అదే వీడియో చేయడానికి ఇంటి పైన వేసుకున్నామండి. ఈ సీట్లు ఉన్నాయి కదా కొద్దిగా కారుతాయి, దీన్ని రిపేర్ చేసుకోవాలి. కొత్తిమీరకాయలు ఒక 3 వరకు వేసుకున్నా. కరివేపాకు వేసుకుంటుంటా. చూడండి, తాలింపు బాగా ఫ్రై అయింది. శనగపల్లి ఉద్దిపల్లి వేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో లేవని వేయడం లేదండి. మంచి గుమ్మగుమ్మ వాసన వస్తుందండి పప్పు. మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. చూడండి, పప్పు ఉడుకుతుంది. సాఫ్ చేసుకొని పక్కన బీరకాయకి పెట్టుకుందాం. తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైంది, ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. కరివేపాకు, బాగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిగడ్డ ముందుగానే పక్కన నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు చూడండి నానింది. మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు, బీరకాయతో పాటు ఉడికిపోతుంది అన్నమాట. అది కూడా చూడండి, దంచుకున్న తెల్లబోయ వేసుకున్నా. దీంట్లో ఏమి ఇంకా మసాలా వేస్తానండి, అల్లం వెల్లుల్లి ఇట్లాంటివన్నీ. అయినా టేస్ట్ బాగుంటుంది. ఒక 2 కొత్తిమీరకాయలు వేసుకుంటుండా. కొంచెం కొత్తిమీర, బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బాగా ఫ్రై అయినాయండి ఉల్లిగడ్డ అన్ని తాలింపు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుంటుందా. దీంట్లోనే కందిపప్పు కూడా వేసుకుందాం. ఈ బీరకాయ కర్రీ
జొన్న రొట్టెలలోకి భలే ఉంటుందండి. ఇట్లా కందిపప్పు వేసి చేసుకుంటే చపాతీలకు కానీ జొన్న రొట్టెలలో కానీ చాలా బాగుంటుంది టేస్ట్. బాగా కలిపించుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం. మూత తీసి ఉప్పు పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఉప్పు పసుపు మంచిగా కలిపించుకుందాం. లావైనండి నేను, ఎందుకంటే బాగా దగ్గు వచ్చేదనమాట నాకు. దగ్గు బట్టలు కుడతా కదా, డస్ట్ అలర్జీ ఏమో అనేసి అంతే ఎన్ని హాస్పిటల్కి తిరిగినా తగ్గలేదండి. ఒకసారి ఏమైందంటే ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్ తీసుకుండ్రు ఒక దగ్గర అని చెప్పిండ్రు వేరే వాళ్ళు. అవి తింటే తగ్గుతుంది చూడు, 3 నెలలు కంటిన్యూ వాడాలనేసి. అప్పుడు ఆడికి పోయినమాట. దగ్గు తట్టుకోలేక ఇంకొకసారి చచ్చిపోతే బాగుండు, ఇంత దగ్గి ఇబ్బంది పడే బదులు బాధపడే బదులని ఇంకా తట్టుకోలేక ఆయుర్వేదిక్ ఆడిపోతే వాళ్ళు ఇచ్చిండ్రండి. నెలకు ఒకసారి వచ్చి ఇస్తారనమాట వాళ్ళు. ఆయన అప్పుడే చెప్పిండు, అమ్మ వెయిట్ చాలా ఎక్కువ అవుతావు, ఆకలి బాగా అవుతుంది ఈ ట్యాబ్లెట్లకని. అప్పుడు వెయిట్ తగ్గత్తి దేవుడు ఎరుగు. ఫస్ట్ ఈ దగ్గు తగ్గాలని నేను తీసుకున్నా అండి ట్యాబ్లెట్లు. 3 నెలలు తీసుకున్నా. ఇంకా ఆకలి విపరీతమైన ఆకలి, ఇంకా బాగా లావ్ అయిపోయినా. 3 నెలలు మానేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందండి దగ్గు. ఇంకా చేతగా లేదు. నా కొడుకు డాక్టర్ అన్నా కదా, వానికి చెప్పిన ఒరే నాకు చేతగట్టం లేదురా, ఎన్ని హాస్పిటల్కు తిరిగినా తగ్గలేదని. వాడు కనుక్కున్నాడండి, ముక్కు బోన్ ఉంటుంది కదా, ఇది సైడ్కి వచ్చిందనేసి కనుక్కొని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కేమ్స్ ఏనిందండి, కేమ్స్లో చూపించిండు అనమాట. వాళ్ళు అప్పుడు ఈ దగ్గు కారణము అదే, ఒకవేళ ఆపరేషన్ చేస్తాం తగ్గుతుందేమో అని చెప్పిండ్రు. అప్పుడు సర్జరీ చేసిండ్రండి ముక్కు. సర్జరీ చేసిన తర్వాత ఇంకా దగ్గు అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. నైట్లో తిని పండుకుంటే చాలు, ఇంకా ఒకటే దగ్గు అల్లాడిపోయేదాన్ని, నిద్ర ఉండదు నైట్ అంతా. మళ్ళీ ఉదయం లేచి బట్టలు కుట్టాలి. అబ్బబ్బబ్బా నాది బాధ ఇంకా అస్సలు చెప్పేది కాదండి, అంత బాధపడ్డాను నేను దగ్గుతోటి. నా కొడుకు ఎట్లా కనుక్కొని సర్జరీ చేయించిండు, బోన్ సైడ్కి పోయిందనేసి. ఇప్పుడు బాగుందండి, కానీ వెయిట్ మాత్రం తగ్గటం లే. ఇంకా నేను అంతే ఉండ ఆ వెయిటే. ఇంకా కొంచెం లావు కూడా అయిందండి. ఈ మధ్య కూర్చొని కుడతా ఉంటా కదా ఎక్కువ, వాకింగ్ లేదు ఏం లేదు, బట్టలు కుట్టేది ఎక్కువ అయ్యి ఒళ్ళు వచ్చేసింది. ఏం చేయాలి శుభ్ర తగ్గియాలంటే? వెయిట్ తగ్గియాలంటే ఏం చేయాలి? తగ్గియాలంటే ఏం చేస్తావు? ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తుండ కంటిన్యూ ఏడ చేస్తుండ, యోగా చేయాలి. యోగా చేస్తుండ అండి. 2 రోజులకు ఒకసారి చేస్తా, కంటిన్యూ చేయను. అనుకుంటా డైలీ చేయాలని, ఒక అర్ధగంట అన్నా. 2 రోజులకు ఒకసారి చేసేది మళ్ళీ బేజారు అవుతుంది. కంటిన్యూగా చేద్దాం అనుకుంటుండండి ఇప్పటి నుంచి. వాకింగ్ ఎట్టా పోవడంలే, యోగాలో చేద్దామని. నువ్వు చెప్పాలి డైలీ చెయ్యాలి. పొలం ఉంటే పొలం పని చేస్తే తగ్గుద్ది. ఇక్కడ నుంచి వస్తుంది చెమట అనేది బయటికి రావాలి మనిషికి. చెమట అనేది కారిపోయింది అనుకో, అప్పుడు అది కొవ్వు కరిగి చెమట రూపంలో వస్తుంది. ఇక్కడ చెమట నీడలు కూర్చొని కుట్టడం అయితే బాగా వాతావరణం చల్లగా ఉంది. మళ్ళీ 2 పూటలే అండి నేను తినేది. ఉదయం ఒకసారి తిన్నానంటే 12 గంటలకి అట్లా, ఇంక మళ్ళీ నైట్ తింటా. ఇంకా మధ్యాహ్నం ఏం తిన్నాను, 2 పూటలు తింటా రోజుకి. అయినా వెయిట్ తగ్గడంలే. మీకేమన్నా తెలిసింటే కమెంట్ చేయండి. ఇప్పుడు టమాటా కారం వేసుకుందాం. మూడు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, అవి వేసుకున్నా. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం ఎక్కువ ఏం అవసరం లేదు, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, 1 స్పూన్ వరకు వేసుకుంటుండే నేను అంతే.
మంచిగా కలిపికుందాం. ఈ వాటర్తోనే ఉడికిపోతుందండి. ఈ టమాటా బీరకాయ ఉడికేటప్పుడు వాటర్ వస్తాయి, దాంతోనే ఉడికిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ పోసుకునే అవసరం ఉండదు. సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి మూత తీసి. ఉప్పు చూద్దాం. ఉప్పు తక్కువైంది. మూత పెట్టి ఉడికించుకుందాము. ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూద్దాము మూత తీసి. 5 నిమిషాల వరకు ఉడికింది. రెడీ అయిందండి ఇంకా కర్రీ. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ధనియాల పొడి ఉంటే కొంచెం వేసుకోండి మీకు కావాలంటే, నేనైతే వేయడం లే. శుభ్ర రెడీ అయిందిరా, ఇంకా తిందాం. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. రాండి శుభ్ర గారు. వస్తుందా? సైడ్ మా ఆయన గురించి ఒక జోక్ చెప్పాలండి మీకు. మొన్న ఒక రోజు నైట్ కరెంటు పోయిందనమాట. ఆయన చేతుల్లో మొబైల్ ఉంది, గోడ గడియారం ఉంటుంది కదండి. మొబైల్ లైట్ ఆన్ చేసి గోడ గడియారం కడిగి పోయి వేసి చూస్తున్నాడండి టైం ఎంత అయిందని. అంత తెలివి అనమాట ఆయనకి. మొబైల్లో టైం చూడొచ్చు కదా, నేనేం చేస్తున్నాడని చూస్తే అయింది. తిందామా? తీసి పెడదాం. శుభ్ర చేశానా? ఇంకా రెడీ అయింది కదా. తినేసి పోయి బట్టలు కుట్టేటుండే అర్జెంట్ బ్లౌజ్. ఇద్దరం చేయబట్టి గబక్కిన అయిపోతుంది. పోయి మళ్ళీ కుట్టుకోవడానికి సరిపోతుంది. ప్లేట్ దగ్గరికి పెట్టు. నీళ్ళు గారుతున్నాయి ఇక్కడ. ఏం చేస్తాం, పైన కొంచెం ఏమన్నా వేయాలి కారకుండా. జాలే ఇంకా ఏమన్నాం తిననట్టు చెప్తావే. అక్కడ కొంచెం ఎక్కువైంది. పప్పు అద్దరిపోతుంది శుభ్ర. పప్పు చూడండి, పప్పు ఆకుకూర పప్పు మస్తు ఉంటుంది. నీకు మెంతి కూర పప్పు అంటే బాగా ఇష్టం కదా. నాకు గోంగూర పప్పు అంటే ఇష్టం. చాలే ఇంకా. ప్రతి ఒక్కటి చాలు చాలని భయపడుతుంటావు ఎందుకు? చూడండి బీరకాయ జొన్న రొట్టెల లేక మస్తు ఉంటుంది. ఇంకా వర్షం పడుతుందని మా ఆయన తీసుకురాలేదు ఇప్పుడు, అందుకే రైస్లోకే వేసుకొని తింటుంటాం. రైస్ లేక్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. వేడి వేడి వైట్ రైస్, పైనుంచి నీళ్లు గారుతుండే శుభ్ర. పైన ఒక సీట్ వేసిన అన్నావు కదా, వేసినా కానీ గారుతుంది. అది ఏదో కారుతుంది. చూడండి పప్పు అద్దరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని బాగా కొంచెం జోరుగా కలుపుకోవాలి పప్పు మరింత.
కలుపుకొని దాంట్లోకి ఈ బీరకాయ వేసుకొని మస్తుందండి టేస్ట్. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నువ్వు దీని శుభ్ర ఆగు. రండి ఫ్రెండ్స్, పప్పు గుమగుమలాడుతుంది. ఈ పప్పు కొద్దిగా బీరకాయ ఇలా తింటుంటే ఏం చెప్పడానికి కూడా మాటలు రావట్లేదండి, అంత రుచిగా ఉంటుంది. ఇంకా రండి ఫ్రెండ్స్, తిందాం. ఈ వర్షంకి పైన అన్నీ తీసుకొని వచ్చి పైకి పెట్టుకొని తీసుకుపోయి కింద పెట్టుకొని బాబా కల్లాడిపోవాల్సి వస్తుంది. సూపర్ ఉందండి. ఒకసారి అంతే అయిందండి, నేను అన్నీ తీసుకొస్తున్నా, పై మెట్టి మీద జారి కింద పోయినానండి జారుకుంటా. జోక్ అని అనుకోబాకండి, రియల్గా పడిన కింద. అయినా కానీ ఏం కాలేదు. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.